ఎవరు కూడా ఊరికే మన జీవితంలోకి రారు. సృష్టికర్త వారికి ఏదో ఒక పాత్ర మన జీవితం కోసం ఇచ్చి ఉంటాడు. మంచి వ్యక్తిగా ఉండు, కానీ నీ మంచితనాన్ని నిరూపించడానికి సమయాన్ని వృధా చేయకు. అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. బంధం అది ఎంత బలమైనది అయితే మనసు అంత బలహీనమైపోతుంది. అందుకే కొన్ని జీవితాలు కొన్ని బంధాలకు బానిసగా మారిపోతాయి. ఎవరైతే మరొకరి క్షేమం కోరుకుంటారో వారి క్షేమం భగవంతుడు కోరుకుంటాడు. ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది, అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారంటే ఎవరు దొరకరు అని కాదు అర్థం. ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. అర్థమైందా? మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనుకే. ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే. చుట్టూ మోసం చేసేవాళ్ళు, మాట తప్పేవాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ బాధపడితే మనల్ని మనమే కోల్పోతాం. అవసరం లేని వాటిల్లో ఎందుకు తల దూరుస్తున్నావు అనే వాళ్ళతో ఒక మాట అనాలని ఉంటుంది. నీలా అవసరం కోసం మాత్రమే ప్రేమగా నటించలేను అని. నీకు నువ్వు సమయాన్ని ఇచ్చుకోలేని రోజు నువ్వేం సాధించినా ఎంత సంపాదించినా అంతా వృధానే. ఉదయమంతా జీవితంతో పోరాటం చేస్తున్నావు, రాత్రి అయ్యేసరికి ఆలోచనలకి బానిసైపోతున్నావు. కాస్త ఆరోగ్యం గురించి కూడా చూసుకో. ముగింపులా ఉండే ఎన్నో కొనసాగింపుల యాత్రే జీవితం. మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మనం మన జీవితకాలం మర్చిపోకూడదు. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా వెలుగిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గల వారు మౌనంగానే ఉంటారు. వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపుతాయి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కానీ కించపరచడానికి కానీ చేసినది కాదు. ఈ మంచి మాటలను అందరికీ తెలియచేయడానికి మాత్రమే చేయటం జరిగింది. ఈ వీడియో వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదములు.